స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ఇచ్చినట్టి సోనియమ్మ నాయకులు బట్టి విక్రమార్క గారు పాటలో నీ దారి నా దారి పట్టణ బాటలో పిసిసి అధ్యక్షులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, మతవాదపు బీజేపీని మట్టి కల్పించనీకి దేవుళ్ళ పేరు దోసుకుంటున్నారు. అవినీతి బీఆర్ఎస్ను ఇంటికి పంపించనీకి పట్టణ దారిలో పట్టణ బాటలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారెరో పట్టణ బాటలో ఎన్నోగట్టి పరిశ్రమలు స్థాపించిన రైతు రాజ సాధనలో సమర శంఖనాదమై ఇందిరమ్మ రాజ్యాన్ని సాధించే తవ్వలో పట్టణ దారిలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారెరో పట్టణ బాటలో భారత జాతి ఐక్యతకై జోడో యాత్రను చేసిన కంటి నిద్రలను మరిచి పాదయాత్రలెన్నో చేసి భావి భారత ప్రధాని రాహుల్ చూపిన బాటలో పట్టణ దారిలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారెరో పట్టణ బాటలో దురంకార దొరను గద్దె దింపనీకి అవినీతి పాలనను అంతం చెయ్యానికి దళిత జాతి ముద్దు బిడ్డ విక్రమార్క దారిలో పట్టణ బాటలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారెరో పట్టణ బాటలో పట్టణ దారిలో పట్టణ బాటలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారెరో పట్టణ మాటలో పట్టణ బాటలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారెరో పట్టణ బాటలో తెలంగాణ ఇచ్చినట్టి సోనియమ్మ రుణం తీర్చ ఉందేలా చరిత కల్ల పోరు బాట ఈ జెండా ఇందిరమ్మ ఇల్లిచ్చిన కాంగ్రెసుదే ఘనత పట్టణ దారిలో పట్టణ బాటలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారెరో పట్టణ బాటలో మతవాదపు బీజేపీని మట్టి కల్పించనీకి దేవుళ్ళ పేరు చెప్పి మనల దోసుకుంటున్నారు. అవినీతి బీఆర్ఎస్ను ఇంటికి పంపించనీకి పట్టణ దారిలో పట్టణ బాటలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారెరో పట్టణ బాటలో ఎన్నోగట్టి పరిశ్రమలు స్థాపించిన రైతు రాజ సాధనలో సమర శంఖనాదమై ఇందిరమ్మ రాజ్యాన్ని సాధించే తవ్వలో పట్టణ దారిలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారెరో పట్టణ బాటలో హలో ఆపండి.
సన్మాన కార్యక్రమం తర్వాత ప్లీజ్ ప్లీజ్ కార్యక్రమం కొనసాగడానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ జరగండి ప్లీజ్. దయచేసి కార్యక్రమం కొనసాగించడానికి సహకరించాల్సిందిగా కోరుతాం. సన్మాన కార్యక్రమాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఎందుకంటే సమయం తక్కువ ఉంది. పెద్దలు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిసిసి ప్రధాన కార్యదర్శి అనిరుద్ధ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జడ్చల్ల నియోజకవర్గం ప్రజలకు భారీ ఎత్తున మహిళలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన హిమాచల్ ప్రదేశ్ సీఎం గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఠాక్రే గారికి, అదేవిధంగా మన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారికి, మా అన్న